దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక. పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ మనలను బలపరచాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను. అనేక సమయాలలో పేపర్ చదవడానికి, బెడ్ కాఫీ తాగడానికి సమయం ఉంటుంది, కానీ దేవునితో గడపడానికి సమయం మనకు దొరకదు. ఎందుకంటే ఉదయం లేవగానే ఎన్నో పనులతో బిజీగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఉదయం లేవగానే మన యొక్క మొదటి గడియను దేవునితో ప్రారంభం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు, మనకు ఆరోగ్యం కలుగచేసి మన గాయములను మాన్పే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. వాక్యం తెలియచేస్తూ ఉంది, దేవుని బిడ్డలారా, మనలను స్వస్థపరిచే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు ఎన్నో బలహీనతలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉండవచ్చు. ఈరోజు మన దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు. మనం దేవుని దగ్గరికి వస్తే మనకు మంచి ఆరోగ్యమునిచ్చే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన గాయములను మాన్పి మనకు నెమ్మదినిచ్చే దేవుడు. బైబిల్ గ్రంథంలో నయమాను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన సైన్యాధికారి, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. అయితే అతనికి ఒక వ్యాధి ఏంటంటే కుష్ఠరోగం. నయమాను అంటే ఆనందము, కానీ అతని జీవితంలో ఆనందము లేదు. ఎందుకంటే అనారోగ్యం, కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు, వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి మాట విని ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పిన మాట ప్రకారము యోర్దాను నదిలో మునిగినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క అన్యుడు ఆ నదిలో మునిగినప్పుడు సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకున్నాడు. ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో అతడు వచ్చినప్పుడు దేవుడు నయమాను జీవితంలో కార్యము చేశాడు. అతనికి ఆరోగ్యం ఇచ్చాడు, గాయములను మాన్పి సంపూర్ణమైన స్వస్థతను నయమానుకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనము కూడా నయమానులాగా దేవుని దగ్గరకు వచ్చి మన కష్టాన్ని చెప్పుకుంటే, నీకున్నటువంటి బలహీనతతో నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నెమ్మదినిచ్చి నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు. నీకు ఆరోగ్యం ఇచ్చి నీ గాయములను మానిపేదనని మాకు తెలియచేశారు నాయన. ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారికి సమాధానము, ఆరోగ్యము, స్వస్థత, విడుదల అనుగ్రహించి జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్.